లైఫ్లో అందరికీ లో పాయింట్ వస్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి, కాలేజ్ స్టూడెంట్ నుంచి, జాబ్ హోల్డర్ నుంచి, అంతెందుకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి లో పాయింట్ ఉంటుంది. దాన్ని ఫేస్ చేసే మెచ్యూరిటీ ఉంటుంది కొంతమందికి. మెచ్యూరిటీ లేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. కానీ నా మెచ్యూరిటీ లెవెల్ వేరు. నా మెచ్యూరిటీకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మనం జీవితంలో ఏం సాధించలేమని, మనకు ఆ ధైర్యం లేదని. చాలామంది అనుకుంటారు సూసైడ్ చేసుకునే అంత ధైర్యం ఉంటే జీవితంలో గొప్పడైపోవచ్చని. అది అబద్ధం. సూసైడ్ చేసుకోవడానికి ధైర్యం అవసరం లేదు. జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు. రేపన్న రోజునేవి ఫేస్ చేయక్కర్లేదన్న ధైర్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ధైర్యం. జనరల్గా తెల్లవారుజాము కళ్ళు వస్తే నిజమవుతాయి అంటారు. అదేంటో నాకు తెల్లవారుజాము పీడ కళ్ళు వస్తుంటాయి. నా జాతకం అటువంటిది లేండి. దాంతోపాటు బోనస్గా భయం. ప్రతి దానికి భయం. పిరికితనానికి అవార్డు ఇస్తే నాకు ప్రెసిడెంట్ మెడలే వస్తుంది. అంతెందుకు అద్దంలో నన్ను చూసుకున్న నాకు భయం. భవిష్యత్తు ఏంట్రా అన్న క్వశ్చన్ మార్క్ నా ఫేస్లో కనపడుతూనే ఉంటుంది. మంచి మోడల్ బట్టలు వేసుకోవాలన్న భయం. ఎవడైనా చూసి ఎగతాళి చేస్తాడేమో అని. బీరువా నిండా మోడల్ డ్రెస్సులు ఉన్నా ఏరుకోరి నార్మల్ డ్రెస్సే వేసుకుంటుంటా. Hi, this is Ram. My name is Ram. Hello. My name is Ram. Hi everyone. Hello. I am Ram. I can do it. Hello everybody. ఇక్కడ దాకా పడ్డ కష్టం ఒకటంటే, కష్టపడి ఎడిట్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలంటే భయం. జనాలు చూసి హేళన చేస్తారు, క్లాసులు పీకుతారని. నా డ్రీమ్ వేరు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. బామ్మ ఆవకాయ. అమ్మమ్మలో నానమ్మలో మంచి ఆవకాయలు పడుతుంటారు కదా, వాళ్ళందరినీ ఒక తోట గ్యాదర్ చేసి ఒక చిన్న కార్పొరేట్ కంపెనీలో స్టార్ట్ చేసి మెటీరియల్ నేనే సప్లై చేసి అందరికీ షేర్ హోల్డర్స్ కింద ఇద్దామని. జెన్యూన్గా. ఆ కంపెనీ పేరే బామ్మ ఆవకాయ. ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు, రిజెక్ట్ అవుతానేమో అని భయం. యూట్యూబ్లో పెడితే అవమానిస్తారేమో అని భయం. ఆ టైంలోనే నా లైఫ్ని మార్చేసేవాడు తగిలాడు. వీని చూడండి, వీడి పేరు ధర్మ. చూడ్డానికి సింపుల్గా కనపడుతున్నాడు కానీ పెద్ద రౌడీ షీటర్. వీడి ఒక బినామీ. వీడి దగ్గర చాలా డబ్బు ఉంది కానీ కనపడకూడదని సింపుల్గా తిరుగుతుంటాడు. చాలా పెద్ద నెట్వర్క్. అందుకే ఎవడు ఈయన పట్టుకోలేరు. తప్పు నాది కాదండి. ఏముందిరా నీకు? ఎవడొస్తారా నేను కాదు ఇక్కడే పాతా ఏమనుకున్నావు? నాతో పెట్టుకుంటే నాకు ఎదురు చెప్తావరా? నాతో పెట్టుకుంటే చీరాస్తా ఏమనుకున్నావు? ఆ రోజు నైట్ నా లోయెస్ట్ పాయింట్.
మీరు అనుకోవచ్చు ఈ మాత్రం దానికే నువ్వు సూసైడ్ చేసుకోవాలా అని. ఆ రాత్రి ఇన్సిడెంట్కి నేను సూసైడ్ చేసుకోవాలనుకోలేదు. నేను సూసైడ్ చేసుకున్నాం అనుకున్న ఆలోచన కదా ఆజ్యం పోసింది. మండుతున్న దాంట్లో పెట్రోల్ పోసినట్టు. మామూలుగా అయితే నాకు ధైర్యం రాదు, కానీ సూసైడ్ అనగానే చాలా ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ చూడాల్సిన అవసరం లేదన్న ధైర్యం అనుకుంటా. ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏదో ఒకటి సాధించండి, సాధించలేని వాళ్ళు వీళ్ళని ఎంత త్వరగా చచ్చిపోండి, మీ వల్ల ఈ దేశానికి ఏ ఉపయోగం లేదన్నాడు ఆయన. ఆ సాధించలేని లిస్టులో నేను ఒకడిని. నాకు రిగ్రెట్స్ లేవు. ఐఎమ్ హ్యాపీ. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరు? నేను దేవుణ్ణి. అంటే మా ఊళ్ళో దేవుడు కొద్దిగా వేరేగా ఉంటారు సార్, అందుకే చూసినందుకు గుర్తుపట్టలేదు. సారీ సార్, క్షమించండి. ముందు నువ్వు అసలు ఎందుకు చనిపోయావు నాకు కారణం చెప్పు. మీకు తెలీదా సార్? అంతా మీరే చేసి ఏం తెలియనట్టు నన్ను చెప్పమంటున్నారా? నేను ఒకే క్వశ్చన్ అడుగుతాను సార్, కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. అసలు మంచోడు ఎవడు, చెడ్డోడు ఎవడు సార్? నాకు అర్థం కాదు. ఫుల్ క్లారిటీ కావాలి. మా అమ్మ చెప్పింది ఏంటంటే, సిగరెట్ తాగనోడు, మందు కొట్టనోడు, ఏ అమ్మాయి జోలికి వెళ్ళనోడు, పేకాట అన్నోడు, ఒక నష్టపోయేలా చేయనోడు వాడు మంచోడు అని చెప్పింది సార్. మా సొసైటీ ఏంటి సార్? ఎన్ని ఉన్నా పర్లేదు, నీకు డబ్బు లేకపోతే నువ్వు మంచోడు కదని చెప్తుంది. ఏది కరెక్ట్ సార్? సొసైటీ కరెక్ట్, అమ్మ చెప్పింది కరెక్ట్? నాకు క్లారిటీ కావాలి. నా జీవితం సగం కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. అసలు నా పక్కింటోడికి నాకు సంబంధం ఏంటి సార్? అసలు నా పక్కింటోడు, నా ఎదురింటోడు నా గురించి ఎందుకు సార్ అలాగే నాకు అర్థం కాదు. ఒకటి వచ్చి నువ్వు ఏం చదువుకోవాలని ఆడు చెప్తాడు, ఇంకోటి చిద్దు చదువుకోమని ఇంకోటి చెప్తాడు. నాకు తెలియదా నేనేం చదువుకోవాలో, నాకు తెలియదా నేనేం అవ్వాలో. ఒకటి వచ్చి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అంటాడు, పప్పు అన్న ఎప్పుడు పెడతా ఉంటాడు. ఆడింట్లో పప్పు లేదా, ఆడు వండుకోలేడా? నాకు అర్థం కాదు. కడుపు రగిలిపోతుంది సార్. ఆడెవడికో పప్పు అన్నం పెట్టడానికి నేను ముద్ద పప్పు అవ్వాలి ఇక్కడ. అసలు డబ్బు ఎందుకు కనిపెట్టేస్తాను నాకు అర్థం కాదు. అసలు ఇంత ఘోరమైన డబ్బును ఎందుకు కనిపెట్టారు? అది లేకపోతే కనీసం కుక్క కూడా రెస్పెక్ట్ అవ్వదా సార్? ఒక మనిషి మంచి క్యారెక్టర్ ఉండి డబ్బు సంపాదించకుండా ఒక మంచి 420 ఉండి డబ్బు ఉంటే ఈ 420 గడికి రెస్పెక్ట్ ఇస్తుంది సార్ సొసైటీ. అసలు మంచితనానికి వాల్యూ లేదా సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను కూడా 420 మరి డబ్బు కుప్పల కింద సంపాదించి సొసైటీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా? నా వల్ల కాదు సార్ ఈ గలీజ్ సొసైటీలో. అందుకే నేను చచ్చిపోయాను. ఈ స్వర్గంలో ఎక్కడో చోట ఉండిపోతాను. ఇది స్వర్గం కాదు. మరి నువ్వు స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో ఎంచుకునే చోటు. అయినా నువ్వు అసలు స్వర్గానికి వెళ్తావని నీకెవరు చెప్పారు? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఎందుకు నరకానికి వెళ్తాను? లైఫ్లో చేయమని కూడా చేయలేదు నేను. ఐఎమ్ నాట్ ఈవెన్ 1 పాయింట్ ఎలిజిబుల్ ఫర్ నరకం. సమస్య లేదు. మానవ తప్పిదాలు అతి పెద్ద తప్పిదం ఏంటో తెలుసా? బలవన్మరణం, అంటే నీ భాషలో సూసైడ్. అన్ని పాపాల కంటే మహాపాపం అది. దానికి నరకం తప్పదు. సార్ నాకు నిజంగా తెలుసు సార్. అంటే ముందు రోజు నైట్ వచ్చి నా కళ్ళలోకి వచ్చి చెప్తే కొద్దిగా ప్రిపేర్ అయ్యేవాడిని సార్. కింద కూడా నరకం, పైన కూడా నరకం అంటే నా వల్ల కష్టం. మీకు దండం పెడతాను సార్, ఏదో చేయండి సార్. సరే, నీ కోసం నేను ఒక చివరి అవకాశం ఇస్తున్నా. నిన్ను మళ్ళీ భూమి మీదకి పంపిస్తా. కానీ దానికి ఒక శాపం ఉంటుంది. నువ్వు భయపడితే చస్తావు. నువ్వు భయపడిన ప్రతిసారి నీ ఊపిరి ఆగిపోయి గుండె వేగంగా కొట్టుకుని నరకం అనుభవిస్తావు. నువ్వు దేనికోసం చావాలనుకున్నావో, ఏ భయంతో చావాలనుకున్నావో అదే భయం లేకుండా జీవితాంతం బతకాలి.
నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇదంతా కల కాదని. ఈరోజు నుంచి నా లైఫ్ వేరేలో ఉండబోతుందని. ఇది నాకు వచ్చిన సెకండ్ ఛాన్స్ అని. కానీ ఎందుకు, వాయ్, దేవుడు నాకు ఇంతకు రెండో ఛాన్స్ ఇచ్చాడు. నీ అమ్మా ఎరా రామ్, గెటప్ మార్చా మీరు అనుకున్నాంట్రా? ఎందుకు ఇంక ఈ స్టైల్ నా కొడక? ఈ ధర్మగాన్ని కొడతావురా, నీ అంతు చూస్తానురా. ధర్మన బొక్క, ఇప్పుడు నిన్ను కొట్టాను చాలరా. రేపన్న తర్వాత చూసుకుందాం. ధర్మగాన్ని కొట్టాను. అందరూ అంటుంటారు ఆకాశానికి మేడలు కట్టకూడదని. నేను ఆకాశాలకి మేడలే కడతాను. ఎందుకు తెలుసా? నువ్వు కట్టుకుంటూ పోయిన తర్వాత ఒక్కసారి పైనుంచి చూస్తే నువ్వు అందరికంటే పైన ఉంటావు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ధర్మాగాడితో బిజినెస్ మాట్లాడుతూ ఫిక్స్ అయ్యా. మా అయితే ఏం చేస్తాడు? చంపేస్తాడు. చావుకు భయం ఏంటి? ఆల్రెడీ వెళ్ళొచ్చిన దానికి. వాడి దగ్గర ఉన్న మనుషులు నాకు ఈజీగా హెల్ప్ అవుతారు. ఏం జరిగింది చూసుకుందాం. భయ్యా ఇక్కడ నాటకాలా? నీ ప్రాబ్లం అదే భయ్యా. ప్రతిదాన్ని వైలెన్స్తో సాల్వ్ చేద్దాం అనుకుంటావు. కొన్ని సైలెన్స్తో కూడా సాల్వ్ చేయాలి. నా దగ్గర బిజినెస్ ఐడియా ఉంది, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారు. మన ఇద్దరం కలిసి బిజినెస్ చేసామనుకో బీభత్సంగా ఉంటుంది. నేను నీతో బిజినెస్ ఏంట్రా?
నువ్వెంతలా కొట్టే ఇప్పటికీ మర్చిపోలేనురా. కూల్ పిల్లల్లో మాట్లాడక అర్థమైందా? పాలిటిక్స్లోనే కాదు, బిజినెస్లో కూడా శాశ్వత శత్రువులు ఉంటారు. అర్థమైందా? నా మాట విను, ముందు నేను చెప్పేది విను, నచ్చకపోతే వదిలేసే. నా దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పాను, ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓపిక్గా అన్నాడు, రియాక్షన్ అయితే లేదు. పర్సంటేజ్లు మాట్లాడాను. 40 నుంచి నరుక్కొచ్చి ఆఖరికి 10 ఒప్పుకున్నాను. అయినా సరే మన రియాక్షన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం భయం రాలేదు, కోపం వచ్చింది. చంపడేయాల్సింది దరిద్రుణ్ణి. హలో, డీలోకే ఏంట్రా ఇది? రే చెప్పకుండా వెళ్ళిపోతా వింట్రా. ఇది కొత్త పేరు పెట్టాలి, జాంబీ అని. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది అది. నా సొంతమని, నా సొంత ఐడియామని. నాకు ఒకసారి అర్థం కాలే, మొత్తం బ్లర్ అయిపోయింది. అసలు ధర్మా నుంచి నా ఫస్ట్ ఇన్కమ్ వస్తుందని కల్లో కూడా నేను అనుకోలేదు. వాడి అదవే కానీ మోసగాడు కాదని క్లియర్గా అర్థమైంది. చెక్ రాగానే జర్సీ సినిమాలో నానిలాగా ఎక్కడ కూర్చుని గట్టిగా అరుద్దాం అనుకున్నాను. కానీ నాకు వచ్చిన ఎమోషన్ వేరు. ఆఫ్టర్ ఆల్ ఒక కాయంతో మొక్క నువ్వు నా లైఫ్ డిసైడ్ చేస్తావా? నువ్వు నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తావా? చూపిస్తా నేనంటే ఏంటో. Hello Ram, welcome back.